సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల మహారాష్ట్ర సీఎం ముందు లొంగిపోయారు. తనే కాదు, తనతో పాటుగా 60 మంది మావోయిస్టులు కూడా సీఎం ముందు తమ ఆయుధాలతో సహా లొంగిపోయారు. ముందు నుంచి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, ఖండనలు కూడా ఉన్నాయి. అయితే తన వల్లే ఇప్పుడు బోల్డ్ అని తప్పులు జరిగాయి అనేటువంటి ఒక లెటర్ తర్వాత మల్లోజుల ఎప్పుడైనా లొంగిపోతారు అనేటువంటి మాటల్ని నిజం చేస్తూ ఈరోజైతే అది జరిగిపోయింది. యాక్చువల్గా మల్లోజుల లొంగుబాటు వెనకాల ఏం జరిగింది, నెక్స్ట్ మావోయిస్టుల డైరెక్షన్ ఎలా ఉండబోతోంది? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. నమస్కారం అండి. సో మనం గతంలో మాట్లాడుకున్నాం మల్లోజుల గురించి, మావోయిస్టుల డైరెక్షన్ గురించి. యాక్చువల్గా ఇది దారి తప్పడానికి, గతి తప్పడానికి, లేకుంటే తప్పిదాలు జరగడానికి తనే కారణం అంటూ ఆయన పొలిట్ బ్యూరో నుంచి కూడా రాజీనామా చేసి వచ్చారు. ఇప్పుడెందుకు సడన్గా ఆయన లొంగిపోయారా? ముందు నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ముందు నుంచి కాదు, ఆయన వైఫ్ ఎప్పుడైతే సరెండర్ అయిందో జనవరిలో, అప్పటి నుంచే ఒక అనుమానం అయితే వచ్చింది, ఈయన సరెండర్ కావచ్చు. ముందు వైఫ్ను బయటికి పంపించాడు కదా, సో తను కూడా కావచ్చు. వాళ్ళలో అంతర్బంధనం అయితే ఒక సంవత్సర కాలం నుంచి కూడా కనబడతా ఉంది. ఎందుకంటే మెల్లమెల్లగా ప్రజాపునాది అనేది బలహీన పడతా వస్తున్నది. ఆదివాసీ ఏరియాలలో కూడా ఇంతకుముందు ఉన్నంత స్ట్రాంగ్ హోల్డ్స్ వాళ్ళకి ఇప్పుడు లేవు. అన్ని ఏరియాస్లో కూడా కోవర్ట్స్ వచ్చేసిండ్రు. వాళ్ళకేంటంటే వీళ్ళు ఆచూకీ చెప్పడము ఇట్లాంటివన్నీ వివిధ స్థాయిలలో జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇంకా సస్టైన్ కావడం కష్టము. అమిత్ షా గారేమో ప్రతిసారి నేను డేట్ పెట్టి మరీ వీళ్ళను లేకుండా నిర్మూలిస్తాను, నక్సలిజం ఉండదు, ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే వాళ్ళు కూడా పునరాలోచనలో పడ్డారు. ఎందుకంటే గత 3-4 సంవత్సరాల్లో చాలా నష్టం జరిగింది. పార్టీ క్యాడర్ పెద్ద పెద్ద సంఖ్యలో ఒక్కొక్కసారి ఎన్కౌంటర్లలో మరణించడము ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ మెల్లమెల్లగా దారులన్నీ మూసుకుపోతున్నాయి. వాస్తవంగా ఏంటంటే గత 45-50 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అనుసరిస్తున్న విధానాలే లోపభూయిష్టంగా ఉన్నాయి. వాళ్ళకు నచ్చకపోవచ్చు, ఎందుకంటే తాము ప్రయాణించిన దారంతా చాలా గొప్పది అని అనుకోవచ్చు. అంటే నష్టాలు సంభవించడానికి విధానాలు లోపమే, వాళ్ళు అనుసరించిన విధానాలు. వాస్తవంగా మార్క్సిజం లెనినిజం మావో సిద్ధాంతాన్ని భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు దాన్ని నిర్వచించలేకపోయారు. ఒక కరెక్ట్ లైన్ వాళ్ళు తీసుకోలేకపోయారు. దానివల్ల ఆ విధాన లోపాల వల్లనే నష్టాలు పెరుగుతూ వచ్చాయి, ప్రజాపునాది బలహీనపడుతూ వచ్చింది. ఒక స్టేజ్లో బాగా విద్యాధికులు నిజంగా విప్లవం కోసం పనిచేయాలనుకొని కుటుంబాలను త్యాగం చేసిన వాళ్ళు భారీ సంఖ్యలో వచ్చారు. 69, 70 అక్కడి నుంచి. తర్వాత కాలంలో ఏమైందంటే సీనియర్స్ అంతా కొంతమంది చనిపోవడం కావచ్చు, కొంతమంది ఓల్డ్ ఏజ్ అయ్యి వాళ్ళు బయటికి రావడం కావచ్చు, ఇట్లాంటి కారణాల వల్ల ఆ మిగిలిపోయిన వాళ్ళకు పెద్దగా సిద్ధాంత పరిజ్ఞానం ఎక్కువ మందికి లేదు. అంటే వేణుగోపాల్ లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 45 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ లైఫ్లో, అందులో 22 సంవత్సరాలు కేంద్ర కమిటీలో ఉండడం. అయితే ఈ సిద్ధాంత చర్చలు కూడా చాలా హీటెడ్గానే జరుగుతూ వచ్చాయి బిగినింగ్ నుంచి కూడా. అయితే ఒక కేంద్రీకృత ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది అందులో, డెమోక్రటిక్ సెంట్రలిజం అంటారు. ఇప్పుడు సపోజ్ కేంద్ర కమిటీలో ఒకప్పుడు 32 మంది ఉండేవారు, ఇప్పుడు అది 12 పడిపోయింది. ఇప్పుడు ఈయన సరెండర్ అయిన తర్వాత ఇంకా తగ్గింది, మొన్న 2 చనిపోయారు కూడా. అయితే ఈ ఎక్కువ మంది డిసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారో ఆ లైన్ కానీ ఆ విధానాలు కానీ అమల్లోకి తీసుకురావాలి. నచ్చని వాళ్ళు కంటిన్యూ అవుతారు, వాళ్ళు వదిలిపెట్టిపోరు. వాళ్ళకి ఇష్టం లేకున్నా ఆ విధానాన్ని అనుసరించాలి వాళ్ళు. అట్లా ఒక స్ట్రగుల్ అయితే ఎప్పుడూ జరుగుతూ వచ్చింది. కొండపల్లి సీతారామయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ స్ట్రగుల్ జరుగుతూ వచ్చింది. అంటే చైనాలో అమలు చేసిన సాయుధ పోరాట పందాను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ సాయుధ పోరాటం అనేది మొదలైందని నేనైతే అనుకోవట్లేదు. కాలేదా ఇప్పటిదాకా? అంటే ఇప్పటిదాకా ఈ వాళ్ళు ఏదైతే డెఫినేషన్ ఇస్తున్నారో ఆయుధాలు పట్టుకొని కొన్ని దళాలుగా, కొంత ప్లాటూన్స్గా ఏర్పడడం అనేది అది నా దృష్టిలో కానీ గతంలో ఎవరైతే మావోయిజాన్ని
భారతదేశంలో అమలు చేయాలని చెప్పిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకంటే సీనియర్స్ కొండపల్లి సమకాలీకులు వాళ్ళ డెఫినేషన్ ప్రకారం అయితే సాయుధ పోరాటం కాదు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు సాయుధ పోరాటం అంటే? ప్రజల పునాది ఉండాలి, ప్రజల ఆయుధాలు పట్టుకోవాలి, ప్రజలు పెద్ద ఎత్తున అందులో పాల్గొనాలి. అటువంటిది లాల్సాల్ అక్కడ ఎక్కడైతే మన చైనాలో ఎర్ర సైన్యం అనేది ఏర్పడ్డది కదా, అట్లాంటిది ఇక్కడ జరగలేదు. కొంత ఆదివాసీ ఏరియాలలో మొదలైంది ప్లాటూన్స్ రూపంలో, అక్కడక్కడ కొంత పెద్ద ఎత్తున ఆయుధాలు పట్టుకొని అందులో పార్టిసిపేట్ చేయడం కొన్ని యాక్షన్స్లల్లో. బట్ దాన్ని మనము ఒక చిన్న పరిమితమైన ప్రాంతంలో మొదలైన దాన్ని సాయుధ పోరాటంగా దాన్ని వర్గీకరించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు సాయుధ పోరాటం అవసరం ఉందంటారా? అంటే ఒకప్పుడు వాళ్ళు తీసుకున్న లైన్ చైనా లైన్. ఏ ఎక్స్టెంట్ పోయిందంటే చైనా చైర్మనే మా చైర్మన్, మావోయిజాన్ని మేము సేమ్ చైనా ఎట్లా విముక్తి అయిందో భారతదేశ పరిస్థితులు చైనా పరిస్థితులు ఒక తీరే ఉంటాయి కాబట్టి, వ్యవసాయక దేశం కాబట్టి మేము ఆ లైన్లో మేము భారతదేశాన్ని విముక్తి చేస్తాము, తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని చెప్పింది ఏదైతే ఉన్నదో భారత సైన్యం మీద మేము యుద్ధం చేసి గెలుస్తాం ప్రజల సపోర్ట్తో అనేది. అయితే ప్రజలను సాయుధం చేయాలి. మావో చేశాడు ఆడ ప్రజలను సాయుధం చేశాడు ఆయన. ప్రజలంటే 100% ప్రజలు పాల్గొనరు, అట్లీస్ట్ చాలామంది సింపథెటిక్గా ఉంటారు. కనీసం ఒక 5% 10% మ్యాక్సిమం ఆ పోరాటంలో స్వయంగా ఆయుధాలు పట్టుకొని వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళు తోచిన పద్ధతిలో పోరాటంలో పాల్గొంటారు. కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయి, బట్ ఆ పరిస్థితి ఇక్కడ ఎన్నడూ రాలే. ఇక్కడ ఆయుధాలు పట్టుకుంటే సాయుధ పోరాటం కాదు అది. తర్వాత గతంలో పెద్దవాళ్ళు చెప్పిన పక్కకు పెట్టేసి అక్కడున్న పరిస్థితిలో తగ్గట్టుగా వాళ్ళు చంపడం మొదలుపెట్టారు. వర్గశత్రు నిర్మూలన, వ్యక్తిగత హింసావాదం. ఇది స్టాలిన్ రష్యా అధినేతగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ సాయుధ పోరాటం విషయంలో ముందుకు పోవాలన్నా వెనక్కి పోవాలనే సమస్య వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు ఆయన బ్రతికే ఉన్నాడు కాబట్టి ఆయన అడ్వైజ్ కోసం పోయారు. పోయినప్పుడు ఫిబ్రవరి 1951లో ఓకే అప్పటికి సాయుధ పోరాటం నడుస్తున్నది తెలంగాణలో. ఆయన అన్నది ఏంటంటే, ఒక చిన్న ఏరియాలో మీరు పరిమితమై ఉన్నారు, మీకు సముద్రం కూడా లేదు, బార్డర్ కూడా లేదు రష్యాతోనో చైనాతోనో, మేము మీకు ఏ రకంగా ఆయుధ సామాగ్రిని పంపలేము, కనీసం మీకు సముద్రం ఉన్నా లేకుంటే బార్డర్లో చైనా కదా రష్యా బార్డర్ అన్నట్టుగా మీకు అట్లా ఉంటే మేము కొంత సాయం చేసేవాళ్ళం, మీరు ల్యాండ్ లాక్డ్ కాబట్టి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళలేరు, ఒక చిన్న పరిమితమైన ప్రాంతంలో మీరు సాయుధ పోరాటం చేయడం వల్ల ముందుకు పోవడం సాధ్యం కాదు. అది సాయుధ పోరాటమే. తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున భూముల కోసం వాటిని కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసింది ఆ రోజు సాయుధ పోరాటం. అంటే ఆ రకమైన సాయుధ పోరాటం కూడా ఈ 50 ఏళ్ళలో ఎక్కడ జరగలేదు. అంటే అప్పుడంటే ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, అక్కడ దురాగతాలు ఉన్నాయి, రజాకారులు ఉన్నారు కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం అనేది వచ్చింది. ఇప్పుడు ఒకవేళ చేయాలనుకుంటే ప్రభుత్వం మీదే చేయాలి కదా, ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందని చేయాలంటారా? ఎందుకని వీళ్ళు తుపాకీతో చేయాల్సిన అవసరం ఉంది? అంటే రాజ్యాధికారమే కదా వాళ్ళ లక్ష్యం. ఇప్పుడున్న పాలకులు ఈ ప్రజాస్వామ్యం ముసుగులో అన్ని వనరులను పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారు. భూస్వాముల పెత్తనాన్ని వీళ్ళు వాళ్ళకు సపోర్ట్గానే ఉన్నారు తప్ప ప్రజలు, అణచబడ్డ ప్రజలకు సపోర్ట్గా లేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూలదోసి శ్రామిక వర్గ నియంతృత్వాన్ని స్థాపించాలనేది వాళ్ళ సిద్ధాంతం. అంటే శక్తివంతమైన భారతదేశ సైనిక బలగాలను మనం ప్రజల సపోర్ట్తో గెలవాలి అనేది. అది సాధ్యమైద్దా కాదా అనేది పక్కకు పెడితే ఆ లైన్లో కూడా వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేయలేదు అనేది నా ఉద్దేశం. కాకుంటే పోలీసుల మీద అటాక్లు అయ్యాయి, చాలా వరకు మందు పాత్రలు పెట్టారు, నచ్చని వాళ్ళని పేల్ చేశారు, కాల్ చేశారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. అంటే ఇవన్నీ యాక్షన్స్, సాయుధ పోరాటం అన్నారు కదా, అటువంటి పరిస్థితి ఎక్కడ వచ్చింది? దుశ్చర్యలు అనేది ఉంది. దుశ్చర్యల మంచి చర్యలు అనేది కాదు. ఇప్పుడు పోలీసుల భాషలో దుశ్చర్యలు, వాళ్ళ భాషలో మంచి చర్యలు. ఇప్పుడు ఒక పోలీసు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏడుస్తూ ఉంటుంది. అది ఎవరైతే దాన్ని పేల్చేసిందో ఆ వెహికల్ని లేకపోతే అతన్ని చంపారో వాళ్ళు పండగ చేసుకుంటారు. అంటే ఇవన్నీ ఇండివిజువల్ యాక్షన్స్. స్టాలిన్ చెప్పింది ఏంటంటే, ఈ పని కట్టుకొని కొందరిని చంపాలని చెప్పి పోయి దాడులు చేయడం, చంపడం, అది వ్యక్తిగత హింసావాదం కిందకి వస్తుంది. ఆ రకమైన వర్గశత్రు నిర్మూలనను
మార్క్సిజం గుర్తించదు, అది మార్క్సిజంలో భాగమే కాదన్నాడు. ఎప్పుడు అన్నాడు? 51లో అన్నాడు. వీళ్ళు చేస్తున్నది ఎప్పుడు? ఆ తర్వాత ఒక 15 ఏళ్ళకు 16 ఏళ్ళకు మొదలుపెట్టారు. 67లో మొదలుపెట్టి 50 ఏళ్ళకు పైన అదే కంటిన్యూ చేశారు. ఏదైతే స్టాలిన్ తప్పని చెప్పాడో, దేన్నైతే వ్యతిరేకించాడో, మార్క్సిజం దీన్ని కన్సిడర్ చేయదని చెప్పాడో, పరిమితమైన ప్రాంతాల్లో సాయుధ పోరాటం నిలబడదని చెప్పాడో, దాన్నే ఆ తప్పునే వాళ్ళు ఆయన వద్దని చెప్పిన దాన్నే కంటిన్యూగా చేస్తూ వచ్చారు. ఇప్పుడు మల్లోజులా తను ఒక లెటర్ రాశారు, అభయ్ పేరుతో ఒక లెటర్ వచ్చింది. జరిగినటువంటి తప్పిదాలకు నేనే కారణం అంటే ఇవేనా తప్పిదాలు? ఆయన చేసిన తప్పిదాలు ఏమున్నాయి? అంటే ఇండివిజువల్ తప్పులు వేరమ్మా. అసలు మొత్తం భారతదేశ విముక్తి కోసం వాళ్ళు తీసుకున్న లైనే తప్పనేది దాదాపు ఒక 50 ఏళ్ళ క్రితమే అప్పుడు తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు తరిమెల నాగిరెడ్డి చనిపోయే 49 సంవత్సరాలు, అంతకంటే 4-5 ఏళ్ళ ముందే వాళ్ళు చెప్పారు. ఏమనంటే మీరు తీసుకుంటున్న విధానం కరెక్ట్ కాదు. చారు మజుందార్ను ముఖం మీద చెప్పొచ్చారు, ఇది భారతదేశ విప్లవానికి ఇది ముందుకు తీసుకుపోయే లైన్ కాదు, నీతో మేము ఉండము అని చెప్పి ఎప్పుడు 1968 డిసెంబర్లో చెప్పొచ్చారు. అఖిల భారత విప్లవకారుల సమన్వయ కేంద్రం అని ఒకటి ఏర్పాటు చేశాడు ఆయన, ఇక్కడ పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్లో. అక్కడికి పోయి చెప్పొచ్చారు ఈ విధానమే తప్పు, ఈ పందానే తప్పు అని. అందులో కొంతవరకు 72లో చారు మజుందార్ చనిపోవడానికంటే కొద్ది రోజుల ముందు ఆయన రియలైజ్ అయ్యి ఇక్కడి నుంచి పోయిన ఈ సత్యమూర్తి గారికి అప్పుడు ఇక్కడ సిఓసి అని పెట్టారు, సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ. ఈ నాయకులతో చెప్పాడు ఆయన, మనం ఇప్పటిదాకా అనుసరించిన పందా తప్పు అని. అది ఆల్రెడీ అంతకంటే 4 ఏళ్ళ ముందే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు చెప్పారు. ఇప్పుడు మీరు ఒకసారి డాక్యుమెంట్స్ చదివితే భారత విప్లవకారుల్లో అతివాద ధోరణి అని ఈ పీపుల్స్ వార్ లీడర్స్ ఎవరైతే కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి, చారు మజుందార్ వీళ్ళ మీద రాసిన డాక్యుమెంట్ అది. ఆ రోజు ఆయన ఏం చెప్పిండో ఇవాళ అది అక్షర సత్యమైంది. అంటే ఆ డిస్కషన్ ఇండివిజువల్ చర్యల మీద కాదు, భారతదేశ విప్లవం కోసం అనుసరించాల్సిన పందా ఏంది అనే దాని మీద చర్చ జరిగింది. ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ సాయుధ పోరాటం ఏ పద్ధతిలో మొదలైందో, ఏ పద్ధతిలో ముందుకు సాగిందో అదే భారతదేశ విప్లవానికి దారితీస్తుంది తప్ప ఈ రకమైన సాయుధ చర్యలు, వ్యక్తిగత హింసావాదం, వర్గశత్రు నిర్మూలన అనేది ఇవి భారతదేశానికి విప్లవాన్ని తేలేవు అని 50 ఏళ్ళ క్రితం చెప్పాడు. నేనైతే దాన్నే నిజమని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ఏం చెప్పిండో 50 ఏళ్ళ అనుభవాలు అవే చెప్పినాయి. అప్పుడు ఆయన ఆ డాక్యుమెంట్ చదివిన తర్వాతనే నేను కేఎస్తోని సత్యమూర్తితో ఆర్గ్యుమెంట్స్లో నేను చెప్పాను, లాస్ట్ మీకు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బతుకున్నారు, వాళ్ళు ఎంతమందిని చంపారు, మీరు ఎంతమంది చంపారు, ఈ కౌంట్ అయితే మిగులుతుంది తప్ప మీకు అంటే సాధించేది ఏముండే అన్నాడు. ఏముండే అంటే ఉంటాయి, ఇవే ఐటీడీఏలు, గిరిజన కార్పొరేషన్లు, కొన్ని రిఫార్మ్స్ ఉంటాయని చెప్పాం. వాటి కోసం అడవుల్లో పోయి ఎందుకు ప్రాణాలు అర్పించాలి? చేయొచ్చు కదా, ప్రజల్లో ఉండి ఒక ఓపెన్ రాజకీయ పార్టీ పెట్టి కొట్లాడవచ్చు కదా. అయితే ఇక వాళ్ళకున్నది ఏంటంటే సిపిఐ సిపిఎం ఇట్లనే స్టాలిన్ మాటలు విని సాయుధ పోరాటాన్ని పక్కకు పెట్టి వాళ్ళు సాధించింది ఏమున్నది, అది ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్సే కదా. వీళ్ళంతా అల్ల నుంచే కదా వచ్చింది. సాయుధ పోరాట విరమణప్పుడు కొండపల్లి సీతారామయ్య గారు కృష్ణా జిల్లా కార్యదర్శి, సిపిఎంలో కార్యదర్శి, సిపిఐలో కార్యదర్శి పెద్ద పోస్టు. అయితే అప్పుడు ఆయన కృష్ణా జిల్లా కార్యదర్శి ఉన్నాడు. ఆయన తర్వాత వాళ్ళ అనుభవాలని చూసిండు. ఆయనను బహిష్కరించారు పార్టీ నుంచి, సిపిఐలో నుంచి బహిష్కరించారు. ఇప్పుడు 53లోనే వ్యక్తిగత ఆరోపణలు, ఆయన పెళ్లికి సంబంధించిన అంశం. ఆయనే తర్వాత కాలంలో వరంగల్లో ఉంటూ ఈ స్టార్ట్ చేశాడు. అయితే వీళ్ళెవరు దగ్గర రానియలేదు ఆయన్ని, సిపిఐ కానీ సిపిఎం కానీ. సిపిఎంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తరిమెల నాగిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు కూడా ఆయన దగ్గర రానియలేదు. రాకపోతే ఆయన కొత్తగా చారు మజుందార్ వెస్ట్ బెంగాల్లో ఏదైతే స్టార్ట్ చేశాడో దాన్ని వీళ్ళు రిజెక్ట్ చేశారు. ఆ సిద్ధాంతాన్ని ఆయన పట్టుకున్నాడు. అయితే ఇక ముందుకు ఎట్లా తీసుకుపోవాలో వాళ్ళకి దారి తెలియలేదు. కొంతకాలం పాటు బాగానే ప్రజల్లో ఆర్గనైజ్ చేశారు, కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళు చేసినాయి. అంటే వాళ్ళు త్యాగాలు చేశారు, ప్రజలకు మాత్రం ఒక మంచి జీవన విధానాన్ని అందించగలిగారు. కానీ రాజ్యాధికారం రాకపోయినా వాళ్ళ త్యాగాలను మనం తక్కువ చేయలేము, వాళ్ళ త్యాగ నిరతిని ఎప్పటికీ మనం గౌరవిస్తూనే ఉంటాం. ఎందుకంటే ప్రజల కోసం ప్రాణాలు అర్పించడం అనేది హిమాలయ పర్వతాల కంటే గొప్పది అని అన్నాడు మావో.
అయితే డెఫినెట్గా ప్రజల కోసం త్యాగం చేయడం, అది ఏ ఉద్యమంలోనైనా లైన్ కరెక్టా తప్ప అనేది పక్కకు పెడితే వాళ్ళ త్యాగాలను డెఫినెట్గా మనం అభినందిస్తాము, వాళ్ళని గౌరవిస్తాం. బట్ ఆ త్యాగాలు నిష్ఫలమవుతున్నాయి అనేది ఒక బాధ ఉంటుంది మనకు. వీళ్ళు ఒక తప్పుడు తోవలో పోయారు కదా, అందుకే చాలామందికి ఆ బాధ ఉంది. ఇవాళ ఇంతమంది చనిపోయారు. వాళ్ళలో ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు దాని విప్లవ పరిస్థితి అంటారు మీరు అన్నది. ఈ విప్లవ పరిస్థితి ఇప్పుడు లేదు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడంతా ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఈ పోరాటాల ఫలితంగా ఆదివాసీలకు భూములలో పట్టాలు ఇచ్చాయి, వాళ్ళకు రకరకాల స్కీమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. దోపిడీ లేదా అంటే ఉంది, దోపిడీ పరోక్షంగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు శ్రీకాకుళం గిరిజనోద్యమం మొదలైనప్పుడు 67 చివరిలో వడ్డీ వ్యాపారులది విపరీతంగా ఉండేది, వాళ్ళ మీద ఫారెస్ట్ అధికారులది బాగా దౌర్జన్యం ఉండేది, పోలీసుల అణచివేత బాగా ఉండేది, లోకల్ భూస్వాముల అణచివేత ఉండేది. ఇన్ని ఒత్తిళ్ల మధ్య వాళ్ళు జీవించేవాళ్ళు. ఆనాడు వీళ్ళు పోయి వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడ్డారు కాబట్టి వీళ్ళకి ద్వారాలు తెరిచారు, వాళ్ళతో కలిసి ప్రయాణం చేశారు. డెఫినెట్గా వాళ్ళ కోసం వీళ్ళు చేసిన శ్రమ ఏదైతున్నదో, కృషి ఏదైతున్నదో డెఫినెట్ గిరిజన జీవితాలను చాలా ప్రభావితం చేసింది, వాళ్ళకు ఈ దోపిడీ అణచివేతల నుంచి బయటపడేసింది. బట్ ఇవాళ ఆ పరిస్థితి లేదుగా. ఇవాళ వీళ్ళు చేసిన ఈ త్యాగాల వల్ల, పోరాటాల వల్ల గిరిజన కార్పొరేషన్ వచ్చింది, ఐటీడీఏలు వచ్చినాయి, అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తూనే ఉన్నది. ఇక్కడ దోపిడీ ఏం జరుగుతున్నది? వాళ్ళ ప్రాంతాలలో ఉన్న ఈ మైనింగ్ కానీ, తర్వాత ఖనిజ సంపద కానీ, అటవీ సంపద కానీ ప్రభుత్వం డైరెక్ట్గా దోచుకుంటా ఉన్నది త్రూ అదానీస్, అంబానీస్. ఇది గిరిజనులకు డైరెక్ట్గా వచ్చే నష్టమే ఉన్నది దానిలో. ఇప్పుడు దేశ వనరులను అదానికి, అద్వానికి అప్పచెప్పడం వల్ల అదానికి కానీ, అంబానీకి కానీ అక్కడున్న తండా గిరిజనులకి ఏం నష్టం వస్తుంది? కాబట్టి వాళ్ళది మా సంపద ఏదో పోతున్నది, వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ మీద అణచివేత ఉన్నప్పుడు ఎంత రియాక్ట్ అవుతారో, వాళ్ళ మీద దోపిడీ జరుగుతున్నప్పుడు ఎంత రియాక్ట్ అవుతారో, ఆ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు, ప్రభుత్వం వేరే వాళ్ళకి అప్పచెప్తున్నప్పుడు ఇది మాది అని వాళ్ళు అనుకోవాలి కదా. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు ఎందుకు తుపాకీ పట్టుకుంటారు? అంటే ఈ బేసిక్ డిఫరెన్స్. తర్వాత వాళ్ళు అదివరకు అడవిలో పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆపేది, వాళ్ళ మీద కేసులు పెట్టేది, లంచాలు తీసుకునేది, జైల్లో పెట్టేది. ఇప్పుడు సాక్షాత్తు ప్రభుత్వం పట్టాలు ఇస్తున్నది కదా. తర్వాత ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకు, వైట్ కార్డు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్స్ ఇస్తూ ఉన్నది. కొంత వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి, ఆ రోజుల్లో లేకుండే. రోడ్ ఫెసిలిటీ పెరిగింది. ఇవన్నీ కూడా వచ్చిన మార్పులు. ఇప్పుడు ఇవాళ ఒక పక్కన ఇది, రెండో పక్కన ఏంటంటే అంతర్జాతీయంగా ఒక ఐక్యత ఉన్నది సామ్రాజ్యవాదులతో. ఇప్పుడు మోడీ ప్రభుత్వాన్ని కూర్చోడం అంటే ఒక మోడీ సైన్యమే రాదు కదా. ఇప్పుడు అమెరికా సైన్యం కూడా వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్కు చైనా ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నదో భారతదేశానికి అమెరికా సపోర్ట్ చేస్తుంది. రేపు మీరు తుపాకులతో వాళ్ళని గెలవాలనుకున్నప్పుడు అసలు మానవరహిత విమానాలు వచ్చి మీ అడవులలో మీ మీద దాడి చేస్తాయి. టెక్నాలజీ బాగా పెరిగింది, ఎట్లా సర్వైవ్ అవుతారు వాళ్ళు? ఇంకా అయ్యో మేము ఈ లైన్ తీసుకున్న తర్వాత వేలాది మంది అమరు లైన్లు, వాళ్ళకు అన్యాయం చేసినట్టు అయింది కదా ఇప్పుడు తుపాకీ కింద పెడితే. ఇప్పుడు ఇందాక నేను చూశాను ఒక గ్రూప్లో అడగోలుగా తిడుతున్నారు మల్లోజుల వేణుగోపాల్ను. అంటే ఇంతమంది త్యాగాలను అపహాస్యం చేశావు, తన సొంత ద్రోహిగా మారినావు అంటే ఇటువంటి వాళ్ళు మారరమ్మా వాళ్ళు. అంటే ఇక అమిత్ షా సిద్ధాంతమే వాళ్ళ విషయంలో అమలవుతుంది. ఇవన్నీ రొమాంటిక్ రెవల్యూషనరీ పోయట్రీ రాస్తుంటారు. ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభావించారు. ఎప్పుడు ప్రభావిస్తారు? ఓ పెద్ద ఉధృతంగా ఉద్యమం ఉన్నప్పుడు, సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు, ఒక్క వీరుడు మరణించినప్పుడు చాలామంది అతని బాటలో ఆయన కోసం వస్తారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లోన ఒక వీరుడు మరణిస్తే 100 మంది వస్తారా? ఇప్పుడు మల్లోజులో ఎందుకని లొంగిపోయారు? ఆపరేషన్ కగారికి ఏమన్నా భయపడి లొంగిపోయారా, లేకుంటే ముందు నుంచి కూడా బయటికి రావాలి అనే ఆలోచన ఉందంటారా? విప్లవకారులను మనం అట్లా అనద్దు, భయపడి భయం ఉంటుంది అమ్మ వాళ్ళకు. భయం ఉంటే 45 ఏళ్ళు ఆ పార్టీలో అంత రహస్య జీవితం గడుపుతారా? మాలాంటి వాళ్ళమే ఎప్పుడైనా వాళ్ళు పిలిచినప్పుడు అడవిలో పోయేటప్పుడు మళ్ళీ వస్తామో రామో అని అనుకుంటాం. ఎందుకు అంటే ఎదురుగా పోలీసు కనబడితే కాల్ చేస్తాడు, మన పక్కన కొరియర్ ఉంటాడు. అయితే మనల్ని అనుసరిస్తారు, మనకు తెలియదు మనల్ని అనుసరించేది.
మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎన్సర్కిల్ చేసి చంపేస్తారు. బుల్లెట్ గాయాలు మనకు కూడా తగులుతాయి, మనల్ని కూడా చంపుతారు, సాక్ష్యం ఉండకుండా చేస్తారు. కాబట్టి మనలాంటి వాళ్ళం అడవులో పోయేటప్పుడే మళ్ళీ వస్తామో రామో అని ధైర్యం చేసిపోతాం. అటువంటి దానిలో అల్లనే పుట్టి అల్లనే పెరిగి 45 సంవత్సరాలు అడవులలో విప్లవ జీవితం గడిపిన వ్యక్తికి భయం అనేది ఉంటుందా? ఇప్పుడు 45 ఏళ్ళు ఏ లక్ష్యం అయితే అనుకొని పోయాడో ఆ లక్ష్యం తను అనుకున్నది నెరవేరింది అనుకుని బయటకు వచ్చారంటారా, లేకపోతే మిగతా వాళ్ళనైనా కాపాడుకోవాలని తను రాసినటువంటి లెటర్లో అదే ఉంది కదా? ఆ లైన్ సాధ్యం కాదు అనుకొని బయటకు వచ్చాడు. ఆయనే రియలైజ్ అయ్యాడు, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ విప్లవం ముందుకు పోదు, ఈ సాయుధ పోరాటం ముందుకు పోదు, మనం చేసే సాయుధ పోరాటమే కాదు, ప్రజల పునాదిని కోల్పోయినాము, ఇప్పుడు మనం సరెండర్ అయ్యి బయటకు రావడం తప్ప వేరే మార్గం లేదు మనకు. ఇప్పుడు ఒక తెలివైన వ్యక్తి 45 ఏళ్ళు ప్రజల కోసం పనిచేసిన ఒక నాయకుడు చస్తే ఏమొస్తుందమ్మా? ఇప్పుడు నంబాల కేశవరావు చనిపోయాడు, ఏమొచ్చింది? ఓ పాట వస్తుంది, ఓ ఎర్రజెండా ఎగురుతుంది, ఆయన శవం మీద ఎర్రజెండా కప్పుతారు, ఆయన ఒక అమరుడిగా కీర్తిస్తూ కవితలు రాస్తారు. అదే బయటకు వచ్చి ఆ ప్రజల కోసం పనిచేస్తే ఎంతో కొంత ప్రజలకు మేలైంది కదా. నిష్ఫల త్యాగాలు అవసరమా? ఎట్లా చచ్చిపోతాం అనుకున్నప్పుడు వాళ్ళ పోలీసుల తూటాలకు ఎందుకు బలి కావాలి? అంటే వీరత్వమా నీకు కావాల్సింది, లేకుంటే ప్రజల కోసం నువ్వు అనుకున్న లక్ష్యానికి దగ్గర కావడమా? ఇప్పుడు ఇవాళ చుట్టుపక్కల దేశాలలో కూడా ఎన్నికల ద్వారానే అధికారంలోకి వచ్చారు. ప్రచండ కావచ్చు, ఇక్కడనే శ్రీలంకలో కావచ్చు. రేపు ఇక్కడ కూడా అటువంటి ఉద్యమాలు ఎందుకు లేవదీయకూడదు? ఇవాళ రాజకీయ పార్టీలన్నీ భ్రష్టు పట్టించినాయి సమాజాన్ని. నువ్వెందుకు మంచి ఆదర్శవంతమైన రాజకీయ పార్టీని రాజ్యాంగ చట్టంలో ఎందుకు చేయకూడదు? నేను చూశాను ఇవాళ కొందరు మాట్లాడుతున్నారు, ఈ చట్టాలల్లో ఈ న్యాయస్థానాల్లో మనకి ఎక్కడ న్యాయం దొరుకుతుందంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, న్యాయస్థానాలు కూడా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా వాళ్ళకున్న డిస్క్రిప్షన్ను వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రాధేయపడితే కోరుకున్న న్యాయం దొరకదు, ప్రజా పునాదితోని కొట్లాడితే వస్తుంది అది. ఉదాహరణకు ఒక వ్యక్తికి బెయిల్ రావాలి, పిటిషన్ పెట్టుకొని మై లార్డ్ అని చెప్పి ప్రాధేయపడితే బెయిల్ ఇయ్యరు. హైకోర్టు ముందట కొన్ని వందల మంది ప్లే కార్డ్స్ పట్టుకొని నినాదాలు ఇచ్చి అరెస్ట్ అయ్యారనుకోండి, ఇంతమంది ప్రజలు కోరుకుంటున్నారు ఆయన బయటికి రావాలని, కొంచెం మానసికంగా ఆలోచిస్తారు. ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా చాలాసార్లు జడ్జెస్ డిసిషన్లు తీసుకున్నారు. ఎందుకు అంటే ప్రతిరోజు వాళ్ళు చూశారు, బంధులు రోడ్ల మీద ఊరేగింపు, సెంటిమెంట్ ఎంత ఉన్నదనేది అర్థమే. సకల జనుల సమ్మె ఒక స్టేజ్లో కోర్టులు బైకాట్ చేస్తే కూడా జడ్జెస్ సహకరించారు, కేసెస్ విచారణ చేయలేదు. అంటే ప్రజాపునాది లేకుండా ఇప్పుడు బెయిల్ కావాలి, లేకుంటే కండిషన్ రిలాక్స్ చేయాలి. వరవరరావు గారి విషయంలో కోర్టు పోయారు, బట్ కోర్టు ఇవ్వలేదు. ఇప్పుడు ప్రజా పునాది లేదు అనేది అర్థమైందా మన రోజులకి? అది పోతుంది రాశాడు కదా ఆయన లెటర్లో, మనకు కూడా అర్థమైంది కదా, ఆయనకే కాదు. ఎక్కడుంది ప్రజా పునాది? ఒక మాట చెప్తా, భారతదేశంలో ఒక 5 స్ట్రాటజిక్ ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి మొత్తం దేశంలోనే. ఈ 5 ప్రాంతాల్లో కూడా పూర్తిగా లేరు వాళ్ళు. ఇంకో 90% భారతదేశము అడవిలోనే లేదు కదా, మొత్తం బయట మైదానాలే కదా. ఎక్కడన్నారు మైదానాల్లో? హైదరాబాద్లో ఎక్కడన్నారు అంటే ఎక్కడన్నా రహస్యంగా 4 గోడల మధ్య ఉంటే ఉండొచ్చు. కానీ హైదరాబాద్లో మీరు ఊహ తెలిసినప్పటి నుంచి, మీరు మీడియాలో ఉండబట్టి 20 ఏళ్ళు అయింది కదా, వాళ్ళు నక్సలైట్ చర్చలకు వచ్చిపోయిన తర్వాత ఒక్క యాక్టివిటీ అయినా బలంగా చేశారా? ఒక్క బంధన్న విజయవంతమైందా వాళ్ళు ఇచ్చింది హైదరాబాద్లో? ప్రజా సంఘాలు పోయిన తర్వాత ఇంకా ప్రజల్లో పునాది ఎక్కడి నుంచి ఉంటుంది? ప్రజా సంఘాలను కూడా ప్రాపర్గా నడపలేదు. తెలంగాణ మహాసభ పెట్టినప్పుడు వాళ్ళు తెలంగాణ జనసభ పెట్టారు. ఆ జనసభ పెట్టగానే కాశ్మీర్ నుంచి యాసిన్ మాలిక్ను పిలిచారు. కాశ్మీర్ యాసిన్ మాలిక్ తెలంగాణతో ఏం సంబంధం? తర్వాత వరవరరావు గారు స్టేజ్ మీద ఉంటారు, గద్దర్ పాటలు పాడతాడు. ఇంకా అది పీపుల్స్ వార్ అనుబంధ సంస్థ అంటారు కదా. అది ఓ పక్క ప్రజా సంఘాల మీద నిషేధం ఉన్నది. అప్పుడు నిషేధం ఉన్న టైంలో ప్రజా సంఘాన్ని పెట్టినప్పుడు ఆ రంగెందుకు పూసుకోవాలి, ఆ బొక్కలెందుకు మెడకేసుకోవాలి, నేను మాంసం తింటున్నాను చెప్పడానికి? ఇవన్నీ చేసిన తప్పులు కదా. సో ఇప్పుడు ఓన్లీ మల్లోజులతో పాటు 60 మంది వెళ్ళారు. దెన్ వాట్ అబౌట్ అదర్స్? వాళ్ళ ఏం చేయబోతున్నారని మీరు అనుకుంటున్నారు? కార్యాచరణ ఎట్లుంటుంది? వాళ్ళు కూడా సరెండర్ అవుతారా? ఈయనను స్వాగతిస్తే బయట ఉన్న సమాజం, సరే నన్ను తిడితే తిట్టనియండి,
ఇవాళ సామాజిక కోణం నుంచి చూసినప్పుడు, ప్రజల కోణం నుంచి చూసినప్పుడు, వాళ్ళ చరిత్ర కోణం నుంచి చూసినప్పుడు ఆయన రావడం అనేది 100% కరెక్ట్. ఓకే, ఆయనను స్వాగతించాల్సిందే బయట ఉన్న సమాజం. ఓన్లీ ఎన్కౌంటర్స్ అయినప్పుడు ఖండిస్తారు కదా. ఇయాల్టి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మనం వాళ్ళకు మోరల్గా నిలబడకపోతే, వాళ్ళ పక్కన వాళ్ళకి ధైర్యం చెప్పకపోతే లోపల ఉన్న వాళ్ళు బయటికి రావడానికి సాహసిస్తారా? పోనీ బయటికి రాలేరు, లోపల ఉండి ఏం చేస్తారమ్మా? ఏదో ఒకరోజు వీళ్ళ చేతుల్లో రావాల్సిందే కదా. ఇంకో నలుగురు పోలీసులను తప్పుతారు కావచ్చు, ఇంకో 4 మందు పాత్రలు పెడతారు కావచ్చు. ఇంతకాలం పెట్టింది ఏం ఫలితం ఇచ్చింది? ఇక ముందు పెడితే ఏం ఫలితం వస్తుంది? అల్టిమేట్గా ఏమవుతుంది? ఎన్కౌంటర్లో పోతారు. మళ్ళీ ఒక పాట, ఒక ఎర్రజెండా వాళ్ళ మీద కప్పడం, అమరుడు అని చెప్పి మనం కీర్తించడం. ఆ పోయిటరీ రాసే కవులు చాలామంది ఉన్నారు విప్లవ రచయితల సంఘంలో, వాళ్ళు కీర్తిస్తారు. తప్పేం లేదు, అమరులను కీర్తించవచ్చు. కానీ నిష్ఫల త్యాగాలు అవసరమా? ఆలోచించుకోవాల్సిన బాధ్యత లేదా? వాళ్ళు ప్రజల కోసం త్యాగం చేయడం అనేది గొప్పది, కానీ ప్రజల కోసం నిష్ఫల త్యాగం అవసరమా? తెలిసి కూడా నిష్ఫల త్యాగం ఎందుకు? అది మూర్ఖత్వం కాదా? ఇప్పుడు చావడం కాదు కదా ఇక్కడ. ఇప్పుడు ఇంకోటి, గతంలో ఈ లైన్ తీసుకున్నప్పుడు చాలామంది అమర్ లైన్లు కాబట్టి వాళ్ళ ఆశయాలను వదిలిపెట్టామని ఎందుకు ఫీల్ కావాలి? ఇంకొక దారిలో వాళ్ళ ఆశయాలను అమలు చేయడానికి ఎందుకు రాకూడదు? నువ్వు ఏ ఆదివాసీల కోసం నువ్వు పనిచేసావో బయట ఉండి ఎందుకు పని చేయకూడదు? ప్రజల ఒత్తిడితోని వాళ్ళకి ఇష్టం లేని తెలంగాణనే ఇచ్చారు కదా, దానికి ఒక పద్ధతి ఉన్నది కదా. అదే 69 ఉద్యమాన్ని అణచేశారు. మరి 2000 తర్వాత స్టార్ట్ అయిన ఉద్యమాన్ని ఎందుకు కేసీఆర్ నాయకత్వంలో ఎందుకు విజయవంతమైంది? ఇదే రాజ్యాంగ చట్టంలోగా తెలంగాణ సాధించుకున్నది. ఉద్యమ నాయకుడే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అదివరకు లేని ఎన్ని మంచి పనులు చేశాడు. అదివరకు ఆంధ్ర ప్రభుత్వాలను 40 ఏళ్ళు డిమాండ్ చేసినా కూడా సాధ్యం కానీ అన్నీ కూడా 10 ఏళ్ల కాలంలో ఆయన చేయలేకపోయిందా? అంటే ఇవాళ సాయుధ పోరాటాన్ని కొనసాగించే పరిస్థితి ఉంటే నేను ఇట్లా మాట్లాడా. ఆ పరిస్థితి అస్సలే లేదు. రెండవది, 90% ప్రజా బాహుళ్యానికి దూరం అయ్యారు. పార్టీ కోసమా సాయుధ పోరాటం? ప్రజల కోసమా? మరి మీరు ప్రజల కోసం అయితే ఏ ప్రజలలో ఉన్నారు? మీరున్న ఆదివాసీ ప్రజలలో కూడా శత్రువులు తయారయ్యారు. ప్రశాంతంగా లేవు కదా ఆ పల్లెలు కూడా. ఎవరిస్తున్నారు ఇన్ఫర్మేషను? అంటే మీరు నమ్ముకున్న ఆ గిరిజనులనే కొంతమంది ఉన్నారు, మళ్ళీ వాళ్ళని వెంటాడి వేధించి వాళ్ళని చంపుతున్నారు. లెనిన్ ఏమంటాడంటే, పార్టీలో పనిచేసిన వాళ్ళు తప్పు చేసినప్పుడు అత్యున్నత శిక్ష బహిష్కరణ, చంపడం కాదు. కానీ కొన్ని వేల మందిని చంపేశారు వాళ్ళతో పనిచేసిన వాళ్ళనే. సిరాజ్ అని ఉండేవాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో, వాళ్ళ జనసభకు ఆఫీస్ ఇన్ఛార్జ్. ఆయన ఏదో గిట్లనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండని చెప్పి అది ఇయ్యలేదని ఆయన అన్నాడు, ఇచ్చినమని వీళ్ళు అన్నారు, పట్టుకుంటే ఇచ్చినని చెప్పినట్టున్నాడు. ఏది ఏమైనా కూడా అతన్ని అక్కడే చంపేశారు. విలేకరుల ముందటే మీటింగ్ పెట్టి ఆయన చేసిన తప్పులను ఒప్పించి విలేకరులు పోగానే చంపేశారు. అంటే ఎవరు చెప్పారు మరి? ఇప్పుడు మీది మార్క్సిజం లెనిజం ఆలోచన విధానమా, లేకుంటే ఈ శిక్షణ అమలు చేసిన ఆయన ఆలోచన విధానమా? అది తప్పుల గురించి మనం పోతే దాదాపు ఒక 10,000 సంఘటనలు చెప్పగలుగుతాం. అన్నీ ఉన్నాయి, మంచి ఉన్నది, చెడు ఉన్నది, కానీ విధాన లోపం ఉన్నది అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు సాయుధ పోరాటం కొనసాగించే పరిస్థితి లేదు. లేనప్పుడు ఏం చేయాలి? ఆయుధాలను సరెండర్ చేయడం అనేది అది వాళ్ళ ఇష్టం. రేపు మళ్ళీ ఒకసారి సాయుధ పోరాటం ముందుకు తీసుకుపోయే పరిస్థితులు వస్తాయని అనుకుంటే అది సరెండర్ చేయాల్సిన అవసరమే లేదు కదా. పాండవులు కూడా అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఏం చేశారు? జమ్మి చెట్టు మీద పెట్టారు. విజయదశమి రోజు ఆ జమ్మి చెట్టు మీదకి వెళ్ళి అవి తీసి శమీ పూజని చేస్తాం. అవి తీసి మళ్ళీ ఆయుధాలు పట్టుకున్నారు, గెలిచారు కురుక్షేత్ర యుద్ధంలో. ఆ సమయం వస్తుంది అని అనుకోండి, ఆయుధాలు సరెండర్ చేయాలనే సిద్ధాంతం ఏం లేదు. ఇప్పుడు ఈవెన్ ఇవ్వాలంటే వేణుగోపాల్ గారు ముందు పోలీసులకు ఇచ్చిన మాట ప్రకారం కొంతమందితో సరెండర్ అవుతా అని చెప్పి ఉండొచ్చు. అందుకని ఆయుధాలను తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పి ఉండొచ్చు. అట్లయితేనే ప్రాణాలతో వదిలేస్తామని చెప్పి ఉండొచ్చు వాళ్ళు. నేనేమంటున్నా అంటే, భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో ఉండాలనుకునే నక్సలైట్స్ ఇప్పుడు ఆ సాయుధ పోరాట మార్గాన్ని తాత్కాలికంగానైనా కామా పెట్టాలనుకుంటే, ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నప్పుడు సరెండర్ కావాలి.
ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన అవసరం లేదు, టైం కోసం వెయిట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు కదా, తలదాచుకోవచ్చు కదా. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి యూసుఫ్గూడలో ఎక్కడనో ఒక ఇంట్లో 4 గోడల మధ్యలో ఉంటే వాళ్ళని ఎవరు గుర్తుపడతారు? సెల్ ఫోన్ ఒకటి పక్క పడేస్తే తెలిసిన వాళ్ళతో సంబంధాలు కట్ చేసుకుంటే వాళ్ళు ఎవరు గుర్తుపడతారు? సమయం కోసం వేచి ఉండొచ్చు కదా. లేదు మేము విప్లవ సిద్ధాంతాన్ని ఇంకొక రకంగా అమలు చేస్తామనుకున్నప్పుడు కొత్త పేర్లతో రావాలి, లేదా సరెండర్ కావాలి. సరెండర్ అవ్వడానికి ఆయుధాలు షరత్ అయినప్పుడు ఆయుధాలు ఇచ్చేయాలి, తర్వాత కావాలనుకుంటే దొరుకుతాయి కదా. నేనేమంటున్నా అంటే ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఈ పరిస్థితుల్లో. వేణుగోపాల్ను కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక రాయి వేస్తే మిగతా వాళ్ళు 100 రాళ్ళు వేస్తారు. ఇలా పార్టీ నుంచే రాళ్ళు పడుతున్నాయి ఆయన మీద. ఇంకా ఎంత ఎక్స్టెండ్ పోయారంటే ఆయన ఈ డైలాగ్ కంటిన్యూ చేస్తున్న సమయంలో 2 కేంద్ర కమిటీ సభ్యులు చంపబడ్డారు. దానికి కూడా ఆయనే బాధ్యుడని చెప్తున్నారు. ఓ 45 ఏళ్ళు కేంద్ర దానిలో రహస్య జీవితంలో ఉండి అందులో 28 సంవత్సరాలు కేంద్ర కమిటీలు ఉన్న వ్యక్తి తన ప్రాణాల కోసం ఆయన సహచరులను పట్టిస్తాడా? మేమైతే నమ్మలేము. ఓకే, కానీ ఇట్లాంటి ఆరోపణలు ఆయన మీద చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మిగిలిన వాళ్ళు ఎవరైనా రాదలుచుకుంటే వాళ్ళకు ఇది బంధాలు అవుతాయి. మనం కూడా బయటికి పోతే మనల్ని ఇన్ఫార్మర్ అంటారు, మనల్ని గిట్లనే తిడతారు అని చెప్పి వాళ్ళు రాకుండా వాళ్ళనే కంటిన్యూ అయ్యే పరిస్థితికి దారితీస్తుంది. బట్ ఇవాళ ఇంకొక పార్ట్ మనం మాట్లాడుకుందాం. బయటకు వచ్చి ఏం చేయాలి? వేణుగోపాల్ బయటకు వచ్చాడు, ఏం చేయాలి? జనజీవన స్రవంతిలో కలిసిపోవడం అంటే జనజీవన స్రవంతిలో కలవడం కాదు, జనజీవనాన్ని ప్రభావితం చేసే విధంగా అరుదైన నాయకుడు ఆయన. అన్ని విషయాల మీద సమగ్రమైన అవగాహన ఉంది, లోతైన అవగాహన ఉంది, కావలసినంత అధ్యయనం ఉంది. ప్రజలకు నాయకత్వం వహించాలి. ఎంతోమంది ఇప్పుడున్న వ్యవస్థ బాగాలేదు అని చెప్పే వాళ్ళు ఉన్నారు, అన్ని రంగాలలో ఉన్నారు, హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు, ప్రకృతిని కాపాడుకోవాలనే వాళ్ళు ఉన్నారు. ఈ ప్రజలను కరప్ట్ చేస్తున్నారు, ఓటు చోరీతో గెలుస్తున్నారు అని చెప్పి ఏదైతే చెప్తున్నారో ఇటువంటి వాటికి వ్యతిరేకంగా నిలబడాలి. కావలసినంతమంది గత 50 ఏళ్లలో సరెండర్ అయిన నక్సలైట్స్ ఉన్నారు. అలా నిజాయితీ ఉన్న వాళ్ళకు నాయకత్వం వహించాలి, మళ్ళీ చేరదీయాలి. తర్వాత ఎన్జిఓస్లలో కానీ వివిధ ప్రజా సంఘాలలో కానీ మార్పు కోరుకునే వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళకు ఆలంబన కావాలి. ఇది వచ్చేదో తీర్థయాత్రలు చేయడానికి కాదు కదా, విశ్రాంతి తీసుకోవడానికి అసలే కాదు కదా. ఆ రిమైనింగ్ లైఫ్ ఏదైతున్నదో ఆయనకి ఇంకా వయసు చాలా ఉంది. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు, ఆయన కంటే చాలా ముందు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆయన చేరదీసి లీడర్షిప్ ఒక వ్యాక్యూమ్ ఉంది భారతదేశంలో. మీరు ఏ రాష్ట్రంలోకి పోయినా ఒక వ్యాక్యూమ్ ఉంది. ప్రజలకు ఇష్టమైన పార్టీలు లేవు. గతంలో ఉన్న ఎంతో కొంత ప్రజల కోసం ఇవాళకి కూడా కొంత పోరాడుతున్నారంటే ఓన్లీ సిపిఎం, కొంత సిపిఐ, ఏదో కొంత. అదివరకు 90% ఉంటే ఇప్పుడు 10%, 8% ఉన్నారు. అటువంటి వాళ్ళని కూడా కలుపుకొని పోవాలి. సిద్ధాంత విభేదాలు పక్కకు పెడదాం. ప్రజల సమస్యల పరిష్కారంలో కలిసి వచ్చే రాజకీయ పార్టీలను కూడా కలుపుకపోవాలి. బయటకు వచ్చినాక కూడా 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాళ్ళకి, నెగటివ్ ఎగ్జాంపుల్స్. ఒకటి సాయుధ పోరాటం పక్కకు పెట్టిన సిపిఐ ఇవాళ ప్రజల పునాదిని పోగొట్టుకున్నది. అంటే అడవుల్లో సాయుధ పోరాటం చేసేవాళ్ళే కాదు, బయట ప్రజల మధ్య ఉన్న వాళ్ళు కూడా ప్రజల్లో పునాదిని పోగొట్టుకున్నారు. ఆ కారణాలను అధ్యయనం చేయాలి. సిపిఎం ఎంతో కొంత ప్రజల్లో ఉంది, ఎందుకు ముందుకు పోలేకపోతుంది, ఆ కారణాలను అధ్యయనం చేయాలి. నక్సలైట్స్గా ఉండి ఒక పక్క అడవిలో దళాలను పెట్టుకొని బయట ఎన్నికల్లో నిలబడ్డ చంద్రపుల్లారెడ్డి గారి గ్రూప్ ఉంది, సత్యనారాయణ సింగ్ గ్రూప్ ఉంది, రాయల సుభాష్ న్యూ డెమోక్రసీ గ్రూప్ ఉంది. మరి వీళ్ళు ఎందుకు ప్రభావితం చేయలేకపోయారు? ఒక పక్క దళాలనే, ఒక పక్కన ఎన్నికలలో పాల్గొన్నారు. మరి దళాలు లేకుండా ఓన్లీ ఎన్నికలలో పాల్గొనడానికి వీళ్ళు వస్తున్నారు. ఇందులో సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ఒక బీహార్లో లిబరేషన్ గ్రూప్ ఉంది. వాళ్ళు అందులో నుంచి బయటకు వచ్చి చిన్న గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో. ఆ అనుభవాలను కూడా స్టడీ చేయాలి. వాళ్ళు ఎట్లా బిల్డ్ చేశారు. ఇప్పుడు ఒక బలమైన పార్టీ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నదంటే వాళ్ళకు ప్రజల్లో పునాది ఉంటేనే కదా. ఇలా ఆర్జేడీ వాళ్ళతో అలయన్స్ అయింది, ఆర్జేడీ కాంగ్రెస్తో కూడా అలయన్స్ అయింది. అంటే ఏదైనా సాధించాలనుకున్నప్పుడు పట్టు విడుపులు ఉండాలి. లెనిన్ రాస్తాడు, ఒక్క అడుగు వెనక్కి వేసినంత మాత్రాన ఫెయిల్ అయినట్టు కాదు,
ఒక జంప్ చేయాలన్నప్పుడు ఒక అడుగు వెనక్కేసి జంప్ చేయాలి, 2 అడుగులు ముందు పోవడానికే ఇవాళ ఒక అడుగు వెనక్కేయాలని చెప్పాడు. ఇట్లా మరి మనం నమ్ముకున్న నాయకులే చెప్పారు కదా, ఒక అడుగు వెనక్కి వస్తే తప్పేమున్నది? అది విరమణ చేస్తారా, జమ్మి చెట్టు మీద ఆయుధాలు డంపులలో పెడతారా? బట్ ప్రజల మధ్య పనిచేయడానికైతే ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. అక్కడ మీకు స్కోప్ లేదు, స్పేస్ లేదు. టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అడవులలో ఉంటూ? ఏదో ఒక పద్ధతిలో ప్రజలలో ఉండి ప్రజల సమస్య దోపిడీ లేదా అంటే ఇంత ముందు కంటే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడంతా కార్పొరేట్ దోపిడీ కదా, ప్రత్యక్ష దోపిడీ కాదు, ఇది పరోక్ష దోపిడీ. ఇది వనరుల దోపిడీ. ప్రత్యక్షంగా నీ రక్త మాంసాలను దోపిడీ చేయట్లేదు, నీ చెమటనెత్తును దోపిడీ చేయట్లేదు, కానీ జాతి సంపదను దోపిడీ చేస్తున్నారు, సామ్రాజ్యవాదానికి ఊడిగని చేస్తున్నారు, హిందుత్వ విధానాల పేరుతోని ప్రజల మీద రుద్దుతున్నారు. మళ్ళీ ఒకసారి తిరోగమనం వైపుగా ప్రజలను నడిపించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీ అవసరం ఎప్పటికంటే ఎక్కువగా ఉంది. మరి అది చేయాలి కదా బయటకు వచ్చిన తర్వాత. కాబట్టి తెలివైన వాళ్ళు, అధ్యయనం చేసిన వాళ్ళు, ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఇంతకాలం బ్రతికిన వాళ్ళు చెట్ల కిందనో అడవులలో గుహలలోనో ఊరికే టైం వేస్ట్ చేసుకోవడం అనేది సరైనది కాదు. వాళ్ళు ప్రజల్లోకి రావాలి. వాళ్ళు ఆయుధాలను ఎక్కడ పెడతారు అనేది వాళ్ళ ఇష్టం. భవిష్యత్తులో సాయుధ పోరాటం చేస్తారా చేయరా అనేది వాళ్ళ ఇష్టం. బయటకు వచ్చి జనజీవనంలో నాయకత్వ పాత్ర వహించాలి, కలిసిపోవడం కాదు. జనజీవనాన్ని నాయకత్వం వహించే విధంగా వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.